ఓం నమో రామదూతాయ. ఈ వీడియోలో మనము నిరంతరం కోరికల వెంట పరిగెత్తే మనస్సు తాను ప్రశాంతంగా ఉండకపోగా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరంతరం కోరికల వెంట పరిగెత్తేటువంటి మనస్సు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. కోరికలు తీరకపోవడం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క అదృష్టం మీద, ఆ జీవుడి యొక్క ప్రారబ్ధ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇది తెలియక ఆ కోరికల వెనుక నిరంతరం పరుగులు తీసే మానవుడు తానెప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. పైగా ఇతరులకు కూడా తన అశాంతిని బాగా పెంచుతూ ఉంటాడు. కాబట్టి సమస్త కోరికలను వదిలేసి నిరంతరం నిష్కామమైనటువంటి కర్మను ఫలాపేక్ష లేకుండా ఆచరించడం, చేసే ప్రతి కర్మను ఆచరించేటువంటి వాడు చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టాక భగవంతుని సాన్నిధ్యం పొందుతాడు. అలా కాకుండా నిరంతరం రాగద్వేషాలతో కర్మలు చేసేటువంటి వాడు ఆ కర్మల ఫలితాలను, ఆ కర్మల వల్ల ఏర్పడ్డ వాసనలను అనుభవించడానికి నిరంతరం జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఇక ఆ జీవుడికి ఎన్నటికీ ముక్తి లభించదు. కనుక చేసే ప్రతి కర్మను కూడా ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టి కేవలం దేవతా ప్రీతి కొరకే చేయాలి. నిష్కామ కర్మయోగం అంటే దానినే అని అంటారు. అదే గీత యొక్క సారాంశము అనే విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.